ఖాళీ చేసి వరద వస్తున్నప్పుడు మన ఇంట్లో ఒక కిట్ తయారు చేసుకోవాలి. దాంట్లో ఏమేంటి మెయిన్ టార్చ్ అలా బండ్ మంటుంది, ఇంకోటి మనకి చీకటి మంటలు వేస్తాయి. ఎప్పుడు ఇది వరద వస్తున్నప్పుడు అంటే అచానక్ వరద వచ్చింది, మనం ఎలా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోవడానికి సురక్షిత జాగాలకి యుద్ధంలో కాకపోయినా మా సైనికులు మేము ఇలాగే చూడండి. ఈయన బాడీ మొత్తం ఇలా వచ్చింది, ఇది లాగేసుకున్నాం. ఈయన తల ఎటు కొట్టుకోకుండా సేఫ్ పైన సపోర్ట్ కూడా ఇచ్చింది. ఇలా మ్యాక్సిమం ఏంటంటే 2 కిలోమీటర్స్ ఇది పరిగెత్తుకుంటూ, ఈయనకి ఎమర్జెన్సీ ఉంది, ఇప్పుడు తొందరగా మనం హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఇలా పరిగెత్తుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. ఇలా ఎంత దూరమైనా పోవచ్చు. అంబులెన్స్ లేనప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని రోడ్డు మీద తీసుకుపోవాలి. అలాంటి నెక్స్ట్ ఓపెన్ చేసి దాన్ని ఇంకేదైనా వస్తువుతోటి బలంగా కట్టేయాలి. ఎందుకంటే వాటర్ ఇంట్లో నిండిన తర్వాత అది మళ్ళీ వరదతో పాటు కొట్టుకుపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకెక్కడైనా పోయి ఎవరికైనా తగ్గచ్చు, లాస్ కూడా కావాలి. ఇంకా ఇంట్లో ఉన్న ముఖ్యమైన వస్తువులు, నగలు, డబ్బు, డాక్యుమెంట్ ఏదైనా సరే సేఫ్ గా పాలిథిన్ లో ప్యాక్ చేసేసి మీరు ఇంకెక్కడైనా సేఫ్ గా ఫస్ట్ ఫ్లోర్ లో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అయితే వాళ్ళకి కావాల్సిన మెడికేషన్స్ అండ్ అదొక ప్యాకెట్ ఎమర్జెన్సీ కిట్ తయారు చేసుకుని ఎప్పుడైనా సరే ఇంట్లో పెట్టుకోవాలి. రెండోది, ఆ ఇల్లు ఖాళీ చేసిపోయేటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నుండి వరదలు వస్తే మనం ఎప్పుడు ముంపు గ్రామం అయితే ఇంకా ఎత్తైన ప్రదేశానికి బయలుదేరుతాం కదా. వాటి ఇంట్లోకి వాటర్ వచ్చినప్పుడు ఏంటంటే ఇల్లు తలుపులు మొత్తం కిటికీలు అన్ని క్లోజ్ చేసి తర్వాత లైట్ ఆఫ్ చేయాలి. ఎందుకు లైట్ ఆఫ్ చేయాలి? ఓపెన్ చేస్తే ఈ ఊరు కానీ పక్క ఊర్లో కానీ ఎక్కడ వరదలు వస్తాయి. ఆ వరదలు వచ్చినప్పుడు ఏం చేయాలి? వరదకు ముందు ఏం చేయాలి? వరద వచ్చినప్పుడు ఏం చేయాలి? వరద తర్వాత ఏం చేయాలి? దాని గురించి వివరిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరద వచ్చినప్పుడు ఏం చేయాలి? వరద ఆల్రెడీ ఎస్ఆర్ఎస్పీ నిండిందని మీకు తెలుసు. అది ఎప్పుడైనా గేట్ ఎత్తేస్తే ఇక్కడ ఉన్న మీ పంట పొలాలు ఎప్పుడైనా హెవీ ఫ్లో వచ్చి కారణంగా ఎక్కడైనా సరే మీరు వరదలో ఇరుక్కోవచ్చు కదా. అలాంటప్పుడు ఏంటంటే వరద రాకుండా ముందే మన ఇల్లు ఖాళీ చేసి ఎవరు ఎక్కడైనా సేఫ్ జాగాకి వెళ్ళిపోయే ముందు మన ఇంట్లో ఉన్న వస్తువుని ఎలా సేఫ్గా పెట్టుకోవాలి, ఏమేమి పెట్టుకోవాలి ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చేయిని సీదా తీయాలి. ఎందుకు తీయాలంటే ఇక్కడ ఉన్న శ్వాసకోశకి క్లియర్ అవ్వడానికి ఇది లాగేస్తుంది. ఇక్కడ నుండి లాగు. రెండో చేయిని ఫోల్డ్ చేసి ఇలా పెట్టేయాలి. పెట్టిన తర్వాత ఇది ఇలా డోర్ తీసి ఓపెన్ చేయాలి. ఈ కాల్ని తీసి రెండోది ఈ మొత్తం ఇట్లా ఫ్లాట్గా పెట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీకి కనెక్ట్ అయిపోయి పిడుగు పడ్డ తర్వాత ఏంటి వోల్టేజ్ కరెంటు మనిషిని కాల్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అందుకే దానికి ఈ ఏడిని ఇలా పట్టాలి. ఇంకో తర్వాత ఏమవుతుంది? శబ్దం ఎక్కువ వస్తుంది. శబ్దాన్ని కవర్ చేసుకోవడానికి చెవుల్ని గట్టిగా మూసుకోవాలి. అండ్ కొంచెం నోరు ఓపెన్ చేయాలి. ఎందుకు చేయాలి? ఇప్పుడు డీజిల్ పెళ్లిలో డీజిల్ పెడతారు కదా. ఇప్పుడు తాతలు ఇట్లా ముంగడ పోతే గుండె అదిరిపోయినట్టు అవుతుందా? ఎందుకైతుంది? హాట్ వచ్చిన వాళ్ళకి ఎగిరిపోతున్నారు, రచ్చపోతున్నారు. ఇలా పెట్టి ఇది దాని గురించి తర్వాత చెప్తాను. నోరు కొంచెం ఓపెన్ చేసిన తర్వాత కొంచెం తల కిందికి పెట్టేస్తే ఇది సేఫ్, 90% సేఫ్. దాని వోల్టేజ్ పరంగా కానీ ప్లస్ ఆ శబ్ద పరంగా కానీ మనకి ఏం కాకుండా ఉంటుంది. వేసుకున్న ముందుగా మనం ఎంత వాటర్ ఉన్నా పైన ఉంటాం. మనం ఎంత మంది ఉన్నా కానీ 10-20 లైబ్రరీలు ఉంటాయి. వేసుకొని మనిషిలో కూడా వేసుకొని ఈ రోపు ఇక్కడ నుంచి కట్టుకొని అక్కడ స్తంభం కానీ చెట్టు కానీ ఈ రోపు ఉంటుంది, రోపు పట్టేసుకోవాలి. ఇది మాకు ఆయుధాలు కానీ ఇవే మాకు వరద వనకేసి జీవే ఇక్కడ కట్టేసి అక్కడ ఎంత దూరం ఉన్నా ఇది మా దగ్గర 5-6 రోప్స్ ఉంటాయి. ఇవి ఎక్కడ పట్టుకొని వస్తాం. ఇలా పబ్లిక్ ఎత్తుకున్న చిన్నపిల్లలు ఎత్తుకుంటాం, పెద్దోడు పట్టుకొని వస్తాం. ఇది ఏదైనా ఏ వరదలు ఉన్నా కానీ కంపల్సరీ మా ఖానాపూర్ ఫస్ట్ ఫోన్ చేయాలి. మీరు పని చేయడం మనం మేము ఇలా ఎన్డీఆర్ఎఫ్ మేము ఫోన్ చేస్తాం. అంట రోపు కట్టి ఈ రోపు కట్టుకొని అక్కడ ఉన్న మనిషి నాకు రోబోట్ వెళ్తాం తీసుకొని కూర్చొని రాస్తాం. నడుగురు రావచ్చు. ఇంకా మునగలేదు చీవు పైన ములైనా వచ్చినా అది పంపే కాదు. ఇది గట్టి ఉంటుంది, లైఫ్ అంటారు.
మేము బయటలో ఎన్నోసార్లు వరదల 50-60 మందికి రక్షించినాం 2-3 సంవత్సరాలలో. పోయిన సంవత్సరం సిరాల ప్రాజెక్ట్ తిరిగితే బైకులు వస్తే ఒక ఫామ్ హౌస్లో 10 మంది ఉండే. మన కలెక్టర్ సార్ ఉండే, అట్లనే బయటల ఎస్పీ సార్ ఉండే. దీని ద్వారా రక్షించాం లైవ్. का नाम सुना होगा आपने कभी? सुना है एनडीआरएफ का नाम? नहीं सुना। एनडीआरएफ का मेनली काम क्या होता है, जैसे हमारे देश में किसी प्रकार का डिजास्टर आता है उसके ऊपर हम लोग काम करते हैं। राष्ट्रीय आपदा मोचन बल के नाम से बुलाते हैं इसको। और हम यहाँ तेलंगाना में निर्मल डिस्ट्रिक्ट में मेनली जो आपका जो फ्लड सीजन चलेगा उसके लिए हम यहाँ डिप्लॉय हुए हैं। हमारा हेडक्वार्टर विजयवाड़ा में है और हमारी एक टीम यहाँ निर्मल में चिंचोली में रुकी हुई है। जैसे किसी प्रकार की बाढ़ से रिलेटेड कोई भी आपदा आती है तो हम उसमें रिस्पॉन्स करेंगे और बाकी जो भी आगे का प्रोसीजर है वो नवीन द्वारा आपको समझाया जाएगा।